గుంటూరు, విజయవాడ నగరాల మధ్య రాజధాని నగరానికి ముఖద్వారంగా ఉన్నటువంటి మంగళగిరి నగరం దక్షిణ వైపు రియల్ ఎస్టేట్ గాలి బాగా వీస్తుందని చెప్పాలి. వాస్తవానికి మంగళగిరి, తాడేపల్లి నగర ప్రాంతంలో చెన్నై, కలకత్తా జాతీయ రహదారికి కావచ్చు, అదేవిధంగా పడమర వైపు కావచ్చు, ఇప్పటికే వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ఉద్యోగస్తులు కావచ్చు, మిగతా ప్రజానికంతో అపార్ట్మెంట్లు, ఓపెన్ ప్లాట్లు మాత్రం భారీగా అమ్ముడుపోయాయి. రద్దీ వాతావరణం కూడా బాగా పెరిగింది. పేద మధ్యతరగతి ప్రజానికం కొనలేనటువంటి స్థితిలో రేట్లు అమాంతంగా పెరిగిపోయాయని అంటున్నారు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు. ఇదే సమయంలో నగరానికి దక్షిణ వైపున ప్రశాంతమైన వాతావరణంలో ఉన్నటువంటి చిన్నకాకాని, కాజా, నంబూరు, పెద్దకాకాని ప్రాంతం మాత్రం ఇప్పుడు హాట్గా మారిందని చెప్పవచ్చు. సొంత ఇల్లు సాకారం చేసుకోవడానికి ఇల్లు కొనుగోలు చేసేవాళ్ళు కావచ్చు, అదేవిధంగా పెట్టుబడిగా ఓపెన్ ప్లాట్లు కొనేవాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే ఈ నంబూరు, చిన్నకాకాని, కాజా వైపు దృష్టి పెట్టడానికి ప్రధానంగా 3 కారణాలు ఉన్నాయంటున్నారు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు. వాటిలో ప్రధానమైనటువంటిది ఔటర్ రింగ్ రోడ్డు, అదేవిధంగా గుంటూరు జిల్లా నంబూరు దగ్గర నుంచి తెలంగాణలోని ఎరిపాలెం వరకు కొత్త రైల్వే లైను. దానికి తోడు మంగళగిరి మండలం చిన్నకాకాని దగ్గర నుంచి ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయవాడ పడమర బైపాస్ రోడ్డు పుణ్యమంటూ డైరెక్ట్గా హైదరాబాద్ చేరుకునేటువంటి మెరుగైనటువంటి రవాణా సౌకర్యం. ఈ 3 ప్రాజెక్టులు పుణ్యమంటూ ఈ ప్రాంతంలో మాత్రం ఇతర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వారి కన్ను బాగా పడిందని చెప్పవచ్చు. దీని తోడు ఇప్పటికే మంగళగిరి ప్రాంతంలో జాతీయ రహదారిని అనుకొని దాదాపు సెంటు భూము 20 లక్షల పైన చెప్తున్నటువంటి కారణంతోనే దక్షిణ వైపు వెళ్తున్న కొద్దీ రేట్లు అనుకూలంగా ఉన్నాయంటున్నారు వ్యాపారస్తులు. దాంతోనే అటు వ్యాపారస్తులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, ప్రజానీకం కావచ్చు, ఈ ప్రాంతాన్ని ఎన్నుకున్నారంటున్నారు వారు. ఏదైనా ఒక ప్రాంతం కావచ్చు, ఒక కాలనీ కావచ్చు, అభివృద్ధి చెందాలంటే ప్రధానంగా మౌలిక సదుపాయాలైనటువంటి ఎంతో అవసరం. వాటిలో కీలకమైనటువంటి విద్య, వైద్యం, రవాణా, ఈ 3 ఎక్కడైతే అందుబాటులో ఉంటాయో ఆ ప్రాంతం అతి త్వరగా అభివృద్ధి చెందుతుంది. కొనుగోలుదారులు కూడా ఎక్కువ ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఇక మంగళగిరి ప్రాంతంలో మాత్రం ఆ 3 అంశాల్లో అధిగమించిందని చెప్పాలి. వైద్యపరంగా ఇప్పటికే ఎయిమ్స్ హాస్పిటల్, మణిపాల్, ఎన్ఆర్ఐ లాంటి కార్పొరేట్ హాస్పిటల్తో పాటు ప్రైవేట్ హాస్పిటల్స్ అందుబాటులో ఉన్నాయి. ఇక విద్యాపరంగా నగరం చుట్టూ అనేక ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లతో పాటు ఎంతో కీలకమైనటువంటి నాగార్జున యూనివర్సిటీ, కేఎల్ యూనివర్సిటీతో పాటు నంబూరులో వివేట్ లాంటి ఎన్నో కీలకమైన ఇన్స్టిట్యూట్లు ఈ జాతీయ రహదారి పక్కన అందుబాటులో ఉన్నాయి. ఇట్లా అన్ని అంశాల్లో మంగళగిరి నగరానికి దక్షిణ వైపున ఈ ప్రాంతం అనుకూలమైనటువంటి ప్రాంతంగా భావించినటువంటి కొంతమంది కొనుగోలుదారులు మాత్రం ఇటువైపు ఆసక్తి చూపిస్తున్నారంటున్నారు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు. రానున్న రోజుల్లో మంగళగిరి నగరానికి దక్షిణ వైపు ఉన్నటువంటి ప్రాంతం రియల్ ఎస్టేట్ రంగంలో ఒక కొత్త శక్తిగా ఎదుగుతుందని భావించినటువంటి వ్యాపారస్తులు ఇప్పటికే కొత్త వెంచర్లకు శ్రీకారం చుట్టారు. సర్వేగంగా అపార్ట్మెంటు నిర్మాణ పనులు జరుగుతూ ఉన్నాయి. మరోవైపు జాతీయ రహదారి ప్రక్కనే పెద్ద బడా హోటల్స్ నిర్మాణానికి కూడా పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ ప్రాంత రైతాంగం, అదేవిధంగా సాధారణ ప్రజానీకం అందరూ భావిస్తున్న విధంగానే కొత్త రైల్వే లైను, అదేవిధంగా ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణము, విజయవాడ పడమర బైపాస్ రోడ్డు, ఈ 3 ప్రాజెక్టులు సాధారణ ప్రజానీకానికి కనుక అందుబాటులోకి వస్తే ఈ ప్రాంతం మాత్రం శరవేగంగా మరింత అభివృద్ధి చెందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.